హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీ ముందుకి చాలా ఒక ఆసక్తికరమైన టాపిక్తో వచ్చేసానండి. సో అది ఏది కాదండి, ఏంటంటే మనం 31st మార్చ్కి ఎంతో దూరంలో లేము. సో ఈ 31st మార్చ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళం మనకొచ్చిన ఇన్కమ్ లాస్ట్ ఇయర్లో ఏదైతే ఉందో దాని మీద ఏ రేట్లో ట్యాక్స్ కట్టాలి, ఎంత మనకి ట్యాక్స్ లయబిలిటీ క్యాల్కులేట్ అయిందని మనం వేరియస్ వెబ్సైట్స్కి వెళ్ళి మనం వెతకడం అంటూ జరుగుతుంది. సో మనం మన ట్యాక్స్ని క్యాల్కులేట్ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఎలా అయితే ఇన్కమ్ని మనం క్యాల్కులేట్ చేస్తున్నామో అలానే మనం డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్ కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా కొన్ని ఉంటాయన్నమాట. సో వీటి ప్రకారంగా మనం కానీ కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మనం మన యొక్క ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకునే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో దీని గురించే మనం ఈరోజు బేసికల్గా ఏవి డిడక్షన్స్, ఏవి ఎగ్జామ్షన్స్, ఎవరు వీటిని క్లెయిమ్ చేసుకోగలరు, ఎంతవరకు వీటిని క్లెయిమ్ చేసుకోగలరు అనే విషయం మీద ఈరోజు మనం ఈ వీడియోని చూస్తామన్నమాట. సో మేము చేసే వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్. అండ్ ఆల్సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్కే కాకుండా ఇలాంటి ఒక ఫినాన్షియల్ కంటెంట్ అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్ని డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ ఛానల్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని మీకు అనిపించినట్టయితే ఇమీడియట్గా వీడియోని షేర్ చేసి డూ స్ప్రెడ్ ద వర్డ్. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం ఎలా మన యొక్క ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకునే పద్ధతులు ఉంటాయో వాటి గురించి ఈ వీడియోలోనే చూస్తామన్నమాట. మనం ట్యాక్స్ లయబిలిటీని కంప్యూట్ చేయడానికన్నా ముందు కొన్ని బేసిక్ పదాలు ఆర్ బేసిక్ టర్మ్స్ ఏవైతే మనం ట్యాక్సేషన్లో వాడతామో వాటి గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ ఫెమిలియారిటీ ఉండాలి. సో దానికోసం నేను ఫ్యూ వర్డ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు. ఫస్ట్ విషయం ఏంటంటే ఫినాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్. ఈ ఫినాన్షియల్ ఇయర్ అని ఏదైతే మనం అంటామో ఇది మన క్యాలెండర్ ఇయర్ కన్నా వేరండి. సో ఇయర్ అంటే 12 నెలలు, అది మాత్రం ష్యూర్. బట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 1st ఏప్రిల్ నుంచి మొదలై నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ వరకు ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ అంటే ఫినాన్షియల్ ఇయర్ తర్వాత వచ్చే ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అంటామన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఈ కరెంట్ ఫిబ్రవరి 2021లో ఉన్నాము కదా. సో ఈ ఇయర్ని మనం ఫినాన్షియల్ ఇయర్ అని అనాలి అని అంటే లాస్ట్ ఇయర్ April 1st 2020 నుంచి 31st మార్చ్ 2021 వరకు ఒక ఫినాన్షియల్ ఇయర్ అని మనం అనుకుంటాం. ఈ ఇయర్లో వచ్చిన ఇన్కమ్ని మనం నెక్స్ట్ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st ఏప్రిల్ 2021 నుంచి 31st మార్చ్ 2022 వరకు వెళ్తుంది. సో ఎందుకు ఈ రెండు విధాలుగా ఈ 2 ఇయర్స్గా మనం ట్యాక్స్లోనే దాన్ని విడదీస్తాము అని అంటే మొదటిగా మనకి ఫినాన్షియల్ ఇన్కమ్ ఆర్ ఫినాన్షియల్ ఇయర్లో వచ్చిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్లోని ఆ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఏవైతే అప్లికబుల్ అవుతాయో మన యొక్క బడ్జెట్ ప్రకారంగా ఆ పర్టికులర్ రేట్స్లోని మనం అప్లై చేసుకుని ట్యాక్స్ రేట్స్ తోటి ఒక ఇన్కమ్ ట్యాక్స్ అంటే పన్నుని మనం క్యాల్కులేట్ చేసుకుంటాం అన్నమాట. సో దీన్ని డ్యూ డేట్స్ ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ ఆర్ యాక్స్లో మనకి నోటిఫై అవుతుందో ఆ పర్టికులర్ డ్యూ డేట్స్ ప్రకారంగా మనం కడతాం. సో ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కావడం వల్ల ఫినాన్షియల్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ అనే 2 టాపిక్స్ ఉంటాయన్నమాట. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మనం సాధారణంగా ఏదో ఒక కంపెనీలో పనిచేసినట్టయితే ఇప్పుడు మీ వరకు ఇప్పుడు మీకు ఒక ఐడియా అండ్ క్లారిటీ ఉండే ఉంటుంది. సో ఎప్పుడైనా మనం పనిచేసినట్టయితే ఇయర్ బిగినింగ్లోని మన యొక్క ఎంప్లాయర్ మన దగ్గర శాలరీ ఒక ఎస్టిమేషన్ అంటే ఈ ఇయర్లో మీకు ఇంతవరకు ఇన్కమ్ శాలరీ నుంచి వస్తుంది అనే విషయాన్ని మనకి చెప్తారు. అలానే మన దగ్గర నుంచి ఇంకేమన్నా ఇన్కమ్ వస్తుందా మీకు ఈ శాలరీ కాకుండా దాన్ని కూడా మనల్ని డిస్క్లోజ్ చేయమని అడుగుతారు. ఇది మాత్రమే కాకుండా ప్రూఫ్స్ సబ్మిట్ చేయమంటారు. మనం డిడక్షన్స్ ఏవైతే క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో వాటి యొక్క ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయమని మనల్ని అడుగుతారన్నమాట. సో ఈ అంతా డేటాని వాళ్ళు కంపైల్ చేసుకుని ముందుగానే వాళ్ళు ఈ ఇయర్కి ఎంతైతే మనకి ట్యాక్స్కి లయబుల్ అవుతామో అది క్యాల్కులేట్ చేసి సెపరేట్గా పెడతారన్నమాట. ఇప్పుడు మీకు ఒక స్మాల్ డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను ఫినాన్షియల్ ఇయర్లోని వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ని నెక్స్ట్ ఇయరే కట్టినట్టయితే గవర్నమెంట్ మరి అప్పుడు వరకు వాళ్ళకి సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎలా ఉంటుంది అని. ఈ యొక్క కాన్సెప్ట్నే మళ్ళీ ఒక క్లియర్గా తీసుకురావడానికి TDS అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అనే కాన్సెప్ట్ తోటి మన ముందుకి వచ్చిందనమాట ఈ ఇన్కమ్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఏదైతే ఉందో మన కంపెనీ వాళ్ళు ముందుగానే మన టోటల్ ట్యాక్స్ ఇయర్ బిగినింగ్లోనే అసెస్ చేసి పెడతారు కదా, దాన్ని 12 నెలలుగా విడదీసి ఎవ్రీ మంత్ మన ట్యాక్స్ ఎవ్రీ మంత్ మన శాలరీ మనకి పే చేయడానికన్నా ముందే ఈ పర్టికులర్ ట్యాక్స్ అమౌంట్ని డిడక్ట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుద్ది అనమాట. సో ఇయర్ అండ్ 31st మార్చ్ ఎప్పుడైతే మీకు అయిపోతుందో ఆ నెక్స్ట్ కొన్ని నెలల్లోనే Form 16 అనే దాన్ని మనకి రిలీజ్ చేస్తారు. దీని పేరే శాలరీ సర్టిఫికేట్ అన్నమాట. సో ఈ పర్టికులర్ సర్టిఫికేట్లో ఏ డీటెయిల్స్ ఉంటాయని మీరు చూసుకున్నట్టయితే
ఎవరైతే మన ఓనర్స్ ఆర్ ఎంప్లాయర్స్ ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క పాన్ అండ్ మన యొక్క పాన్ అండ్ ఏవేవి అయితే మనకి శాలరీలో కాంపనెంట్స్ ఏవైతే ఉంటాయో మన గ్రాస్ ఎంత, చాలా రకాల మనకి ఒక శాలరీ అండ్ ఒక పర్టికులర్ కాంపన్సేషన్ అంటే బేసిక్ మాత్రమే కాదండి, ఫిక్స్డ్, వేరియబుల్ అని చాలా ఉంటాయి. మనకి పర్క్విజిట్స్ అండ్ అడిషనల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్ని యొక్క డీటెయిల్స్ అందులోని క్లియర్గా బ్రేకప్ వైజ్ ఇస్తారు. ఎంత టీడీఎస్ వాళ్ళు డిడక్ట్ చేసి ఎంత గవర్నమెంట్కి ఆల్రెడీ కట్టారో అనే డీటెయిల్స్ కూడా మనకి ఇస్తారనమాట. సో ఈ ఫామ్ వచ్చిన తర్వాత మనం జనరల్గా దీన్ని బేస్ చేసుకుని మనం రిటర్న్ అనేది డ్యూ డేట్ లోపల ఫైల్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదండి బేసికల్గా మీరు ఒక ట్యాక్సేషన్ చేయడానికన్నా ముందు, ఆ ట్యాక్స్ కంప్యూటేషన్ చేయడానికన్నా ముందు అర్థం చేసుకోవాల్సిన విషయాలు అనమాట. చాలా హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పటిగా, అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా మనకి 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ ఇన్కమ్ అండర్ శాలరీస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్కమ్ అండర్ హౌస్ ప్రాపర్టీ, అంటే మన యొక్క ఎవరైనా మనం హౌసెస్ కానీ ఓన్ చేసినట్టయితే దాన్ని మనం అట్లీస్ట్ మనం ఉంటున్నట్టు ఆర్ మనం రెంట్కి ఇచ్చినట్టయితే దాని ద్వారా వచ్చే ఇన్కమ్ని సెపరేట్గా మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్గా మనం ఏదైనా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ని రన్ చేస్తున్నట్టయితే దాని నుంచి వచ్చిన ఇన్కమ్ని మనం డిస్క్లోజ్ చేయాల్సింది ఉంటుంది. అండ్ మన దగ్గర ఏమైనా క్యాపిటల్ అసెట్స్ ఉండి ఆ అసెట్స్ని మనం అమ్మినట్టయితే వాటి మీద వచ్చిన ప్రాఫిట్స్ మీద కూడా మనం ట్యాక్స్ పే చేయాలి అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్. అండ్ ఇవన్నీ కాకుండా ఏమైనా అదర్ సోర్సెస్ లైక్ బ్యాంక్ ఎఫ్డీ మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ, సేవింగ్స్ అకౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్యాక్స్ చేస్తామన్నమాట. సో బేసికల్గా మనం ఈ వీడియోలోని ఫస్ట్ హెడ్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ ఆర్ ఇన్కమ్ అండర్ శాలరీస్ గురించే మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 15 to సెక్షన్ 17 అంటే 15, 16, 17 ఈ 3 సెక్షన్లో ఈ శాలరీలోంచి వచ్చే ఇన్కమ్ గురించి కంప్లీట్గా మనకి డీటెయిల్స్ ఇస్తారన్నమాట. సో ఈ శాలరీ యొక్క పర్టికులర్ సెక్షన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు కొన్ని ఎగ్జంప్షన్స్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జంప్షన్సే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా మనకి డిడక్షన్స్ కూడా ఉంటాయండి. సో బేసికల్గా మనం ఈ రెండిటికి తేడా తెలుసుకోవాలి ఫస్ట్. సో ఎగ్జంప్షన్స్ అనేవి సెక్షన్ 10 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. అండ్ డిడక్షన్స్ అనేవి సెక్షన్ 80C ద ఆల్ఫబెట్ C నుంచి U వరకు కొన్ని డిడక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో బేసికల్గా వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, ఎగ్జంప్షన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇన్కమ్ కింద తీసుకోకుండానే మనకి ఈ యాక్ట్ ప్రకారంగా వచ్చే రిలాక్సేషన్ అన్నమాట. కానీ డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఇన్కమ్ కింద ఫస్ట్ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇవన్నీ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అని తర్వాత మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో బేసికల్గా ఎగ్జామ్షన్ అండ్ డిడక్షన్కి ఇదేనండి వ్యత్యాసం. ఇప్పుడు ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్ యొక్క కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. సో ఎగ్జామ్షన్స్ అండర్లో మనం శాలరీకి క్లెయిమ్ చేసుకోగలిగినవి ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, మొబైల్ అండ్ ఇంటర్నెట్ రీయింబర్స్మెంట్, ఈ ఫుడ్ కూపన్స్ కానివ్వండి, కంపెనీ లీస్డ్ కార్ కానివ్వండి, అండ్ యూనిఫామ్ అలవెన్స్ అండ్ స్టాండర్డ్ డిడక్షన్, ఇవన్నీ మనకుండే ఎగ్జామ్షన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. అదే మనం డిడక్షన్స్కి చూసుకున్నట్టయితే వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చాలా సింపుల్. ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్పిఎస్ కానివ్వండి, ఆర్ మన చిల్డ్రన్ ఒక ట్యూషన్ ఫీజు 2 చిల్డ్రన్ వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అండర్ ఈ సెక్షన్లో, ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ కానివ్వండి, అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం తీసుకున్నట్టయితే దాన్ని కూడా డిడక్షన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ సేవింగ్స్ అకౌంట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని కూడా మనం 80Cలోనే డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి వీటి యొక్క ఎగ్జాంపుల్స్. బట్ మనం వీటిని డీటెయిల్గా చూడడానికన్నా ముందు ఫస్ట్ థింగ్ మనం ట్యాక్స్ స్లాబ్స్ అంటే రేట్ ఆఫ్ ట్యాక్స్, ఎంత రేట్లో మనం ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో వాటి గురించి ముందు తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ యూనియన్ బడ్జెట్ 2020లోనే మన ఫినాన్స్ మినిస్టర్ ఒక కొత్త ట్యాక్స్ రెజీమ్ని తీసుకొచ్చారు. సో ఈ కొత్త ట్యాక్స్ రెజీమ్ ఏంటి అండ్ ఇంతకుముందు ఆర్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్న ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఏంటి, సో వీటిలోని ట్యాక్స్ స్లాబ్స్ గురించి మనం అర్థం చేసుకుందాం. సో ఈ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఏమైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో దానికి కేవలం 3 ట్యాక్స్ రేట్సే ఉన్నాయండి. సో 2,50,000 వరకు ఈ 2 ట్యాక్స్ రెజీమ్స్లోని 2,50,000 వరకు ఇన్కమ్ ఉన్నట్టయితే ఆ లిమిట్ వరకు ట్యాక్స్ మనకి క్యాల్కులేట్ అవ్వదన్నమాట. అంటే ఆ పర్టికులర్ పర్సన్స్ ట్యాక్సబుల్ పర్వ్యూలోకి రారు. 2,50,000 నుంచి 5,00,000కి వచ్చారనంటే ఇన్కమ్ కానీ ఈ పర్టికులర్ స్లాబ్ మధ్యలో ఉంటే 5% ట్యాక్స్ రేట్ కడతారు. ఇన్కమ్ కానీ 5 lakhs to 10 lakhs మధ్యలో ఉంటే 20% ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కడతారు. అండ్ 10 lakhs కన్నా ఎక్కువైనట్టయితే 30% ట్యాక్స్ రేట్ కడతారన్నమాట ఓల్డ్ రెజీమ్ ప్రకారంగా. అండ్ ఈ ఓల్డ్ రెజీమ్లోనే ఉన్న అన్ని డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ని క్లెయిమ్ చేసుకోగలరు. ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్ ఏదైతే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో ఇది చాలా వరకు మనం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నదే.
కానీ దీంట్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏదైతే ఉందో, మనం న్యూ ట్యాక్స్ రెజిమ్ అడాప్ట్ చేసుకున్నట్టయితే మనం ఈ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్ని వేటిని మనం క్లెయిమ్ చేసుకోలేమన్నమాట. ఈ క్లెయిమ్ చేసుకోలేకపోతే మనకుండే బెనిఫిట్ ఏంటి అని అంటే, మనకి ట్యాక్స్ రేట్స్లోని కొంచెం రిలాక్సేషన్ వచ్చిందన్నమాట. ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లోనే ఒకటి 3% ఆర్ 3 ట్యాక్స్ రేట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ దానికన్నా ఎక్కువే ఉన్నాయన్నమాట. 2,50,000 వరకు ఇన్కమ్ ఉన్నట్టయితే ఏ ట్యాక్స్ కట్టక్కర్లేదండి. 2,50,000 to 5,00,000 వరకు వచ్చినట్టయితే 5% ట్యాక్స్ రేట్, 5,00,000 నుంచి 7,50,000 వరకు 10% ట్యాక్స్ రేట్, 7,50,000 నుంచి 10,00,000 వరకు 15% ట్యాక్స్ రేట్, అండ్ 10,00,000 నుంచి 12,50,000 వరకు 20% ట్యాక్స్ రేట్, 12,50,000 నుంచి 15,00,000 వరకు 25% ట్యాక్స్ రేట్, అండ్ అబవ్ 15,00,000 సో వీటికి 30% ట్యాక్స్ రేట్ మనం కడతామన్నమాట న్యూ ట్యాక్స్ రెజీమ్ ప్రకారంగా. సో ఇదండి వీటి రెండింటికి ఈ పర్టికులర్ రెజీమ్స్కి ఉన్న వ్యత్యాసం. సో మీరు ముందుగా మీకు వచ్చే ఇన్కమ్ ఒక ఇయర్లోనే ఈదర్ అండర్ ఓల్డ్ ట్యాక్స్ రేట్ ఆర్ న్యూ ట్యాక్స్ రేట్లో మీరు కంప్యూట్ చేసుకోవచ్చు. కానీ ఏది మీకు బాగా లాభంగా ఉంటుంది అని అంటే, మీరు కానీ డిడక్షన్స్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజీమే కొంచెం బెనిఫిషియల్గా ఉండొచ్చు. కానీ దాన్ని కూడా మీరు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుని 2 ట్యాక్స్ ప్రకారం 2 మెథడ్స్లోని క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకున్న తర్వాతే ఏది మీకు బెనిఫిషియల్గా ఉంటుందో దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు అన్నమాట. సో ఇదండి బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సిన శాలరీకి తగిన ట్యాక్సబిలిటీ డీటెయిల్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం కొన్ని డిడక్షన్స్ గురించి చూద్దాం. నేను ఏవైతే మీకు ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చానో ఆ డిడక్షన్స్ని 1 by 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగానే చెప్పినట్టుగా ఈ డిడక్షన్స్ అనేవి సెక్షన్ 80C నుంచి 80U ప్రకారంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెక్షన్ 80C నుంచి ఈ కంప్లీట్ డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే చాప్టర్ 6A ప్రకారంగా డిడక్షన్స్, వీటి టోటల్ ఎగ్జామ్షన్ లిమిట్ ఆర్ టోటల్ డిడక్షన్ లిమిట్ ఎంత ఉంటుంది అని చూసినట్టయితే 1,50,000 అన్నమాట. సో దేంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మనకి ఈ పర్టికులర్ సెక్షన్లో మనకి ఇది డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అనే దాని మీద ప్లీజ్ మీరు ఇప్పుడు చూడాల్సిన పాయింట్ అనమాట. ఫస్ట్ థింగ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. సో ప్రావిడెంట్ ఫండ్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే అది ఈ పర్టికులర్ సెక్షన్లో మీరు డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, పిల్లలు ఉన్నట్టుగా అయితే ఇద్దరు పిల్లల యొక్క స్కూల్ ఫీజ్ అండ్ ట్యూషన్ ఫీజ్ మీద 1,50,000 వరకు ఏదైతే మీరు ఆ పర్టికులర్ ఇయర్లో ఎక్స్పెన్స్ చేస్తుంటారో దాన్ని కూడా మీరు ఈ సెక్షన్లోని డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఏదర్ మీ సొంత లైఫ్ మీద మీరు తీసుకున్న ప్రీమియం కానివ్వండి, ఆర్ స్పౌస్ మీ యొక్క స్పౌస్ మీద స్పౌస్కి తీసుకున్న లైఫ్ ప్రీమియం కానివ్వండి, ఆర్ మీ పిల్లలు ఆర్ డిపెండెంట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద కూడా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే దాన్ని కూడా ఈ సెక్షన్ కింద మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ సుకన్య సమృద్ధి యోజన, ఈ పర్టికులర్ సుకన్య సమృద్ధి అకౌంట్ అంటే ఎవరికైతే గర్ల్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి మన ఎస్బీఐ బ్యాంక్లోని దేర్ ఇస్ అ ఆప్షన్ అన్నమాట. ఈ పర్టికులర్ అకౌంట్ని మీరు ఓపెన్ చేసుకుని మీ పిల్లలకి ఆర్ మీ గర్ల్ బేబీస్కి వాళ్ళ పేరు మీద ఎవ్రీ ఇయర్ మీరు కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే అది కూడా 1,50,000 వరకు మీరు ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తే 1,50,000 లిమిట్ అనమాట. ఆ ఇయర్లో మీరు ఈ సెక్షన్ కింద దాన్ని కూడా డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదే కాకుండా మీరు హోమ్ లోన్ తీసుకున్నట్టయితే దాని మీద ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఏదైతే రీపే చేస్తారో దాన్ని కూడా మనం ఈ పర్టికులర్ సెక్షన్లోని డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాదండి, పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుంటే అది కూడా మీరు ఈ సెక్షన్లో డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ అని ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, సో వీటిలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఈ సెక్షన్లోని ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు డిడక్షన్ కింద ఈ ఇన్వెస్ట్మెంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్, నేషనల్ పెన్షన్ స్కీమ్. జనరల్గా ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ని మనం 80Cలోనే ఇంక్లూడ్ చేసుకుంటాం అన్నమాట. కానీ మనకి ఈ పర్టికులర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ని 80CCT ప్రకారంగా ఎక్స్ట్రాగా కూడా ఒక డిడక్షన్ని వాళ్ళు పర్మిట్ చేస్తున్నారండి. సో ఎక్స్ట్రాగా మీరు కానీ చేసినట్టుంటే ఈ పర్టికులర్ నేషనల్ పెన్షన్ స్కీమ్లోని ఈ 1,50,000 కాకుండా ఓవర్ అండ్ అబౌవ్ దాట్ 50,000 వరకు మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే దీన్ని మనం ఎక్స్ట్రాగా 80CCDలోని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి 80C అండ్ 80CCD. ఇదే కాకుండా ఎడ్యుకేషన్ లోన్ అంటే సెక్షన్ 80E ప్రకారంగా మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్టయితే ఆ లోన్ మీద కట్టే ఇంట్రెస్ట్ కూడా మనకి ట్యాక్సబుల్ పర్వ్యూలోకి రాదన్నమాట. సో ఎంతైతే లోన్ మనం కడతామో ఆర్ ఇంట్రెస్ట్ ఆ లోన్ మీద కడతామో దానికి స్పెసిఫైడ్ లిమిట్స్ అంటూ ఏం లేవంటే ఎంతైతే లోన్ కడతామో ఆ ఇంట్రెస్ట్ కూడా మనకి ఈ ఎడ్యుకేషన్ లోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సబుల్ పర్వ్యూలోకి రాదన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 80D.
ఈ సెక్షన్ 80D ప్రకారంగా ఏదైతే మనం మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటామో దాన్ని కూడా ఒక స్పెసిఫైడ్ లిమిట్స్ ద్వారా మనం డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్ని మీరు మీ సీనియర్ సిటిజన్స్ అయిన పేరెంట్స్కి ఆర్ డిపెండెంట్ ఇండివిజువల్స్కి తీసుకున్నట్టయితే కూడా మీకు డెఫినెట్గా ఒక పోర్షన్లో ఆర్ ఒక లిమిట్కి తగినట్టుగానే డిడక్షన్ కూడా దాని మీద మీరు అవైల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డిసేబుల్డ్ ఇండివిజువల్. సో మనం ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎవరైతే డిసేబుల్డ్ డిపెండెన్స్ ఉంటారంటే మన మీద ఆధారపడిన వాళ్ళకి హెల్త్ చాలా వరకు బాగోకపోతే మనం వాళ్ళ మీద ఇన్కర్ చేసే ఎక్స్పెన్సెస్ని ఈ సెక్షన్ 80DD ప్రకారంగా క్లెయిమ్ చేసుకోవచ్చండి. సో ఈ డిసేబిలిటీని ఈ సెక్షన్ ప్రకారంగా 2 విధాలుగా విడతీశారనమాట. 40 to 80% మధ్యలో డిసేబిలిటీ, గ్రేటర్ దాన్ 80% అంటే సివియర్ డిసేబిలిటీ అన్నమాట. 40 to 80% మధ్యలో డిసేబిలిటీతో బాధపడిన వాళ్ళ మీద ట్రీట్మెంట్ కోసం మీరు ఖర్చు పెట్టిన ఎంతైతే అమౌంట్ ఉందో అంతలోని 75,000 వరకు డిడక్షన్ కింద ఈ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇఫ్ విత్ సివియర్ డిసేబిలిటీ అంటే 80% కన్నా ఎక్కువ డిసేబిలిటీ ఉన్న వాళ్ళ మీద మెడికల్ ట్రీట్మెంట్కి మీకైన ఖర్చుకి దాదాపు 1,25,000 వరకు మీరు డిడక్షన్ ఈ పర్టికులర్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ మీరు క్లెయిమ్ చేసుకోవడానికన్నా ముందు ఈ డిసేబిలిటీ ఏదైతే నేను చెప్తున్నానో దానికి మీరు ప్రాపర్గా ప్రూఫ్స్ తోటి మీరు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏ రీహాబిలిటేషన్ సెంటర్స్లో అయితే వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్నారో అక్కడి నుంచి కూడా మీరు ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయిన దానికి అన్ని ప్రూఫ్స్ అండ్ బిల్స్ కలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో ఇవ్వండి డిడక్షన్స్ ఏవైతే చాప్టర్ 6Aలో అంటే మీ ఇన్కమ్ ఈ 5 హెడ్స్లోని కంప్యూట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్పెన్సెస్ మీరు ఇయర్లోని నేను చెప్పిన డిడక్షన్స్ ప్రకారం ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఈ పర్టికులర్ హెడ్స్లో ఫాలో అయ్యి ఉంటే డెఫినెట్గా మీరు దాన్ని 1,50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కాకుండా నేషనల్ పెన్షన్ స్కీమ్లో అడిషనల్ 50,000 అండ్ ఈ సెక్షన్ 80D కానివ్వండి, 80DD కానివ్వండి, ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ సివియర్ డిసేబిలిటీ అండ్ ఆల్సో మీరు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుని దాని మీద ఇంట్రెస్ట్ కట్టినట్టయితే ఇవన్నీ కూడా మీరు అడిషనల్గా డిడక్షన్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జెంప్షన్స్ గురించి చూద్దామండి. సో డిడక్షన్స్ అండ్ ఎగ్జెంప్షన్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ముందుగానే చూసినట్టుగా డిడక్షన్స్ అనేవి ముందు ఇన్కంలో ఇంక్లూడ్ చేసేసుకుని తర్వాత లాస్ట్లోని డిడక్ట్ చేస్తారనమాట. కానీ ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉందో ఇప్పుడు మనం శాలరీలోని తగిన ఎగ్జామ్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ శాలరీలోని కంప్యూట్ చేసేటప్పుడే వీళ్ళు ఈ యొక్క ఎగ్జామ్షన్స్ని ట్యాక్సబుల్ ఇన్కంలోకి తీసుకునే వెళ్ళరన్నమాట. సో ఇది ఇంక్లూడ్ చేసి డిడక్ట్ చేయడం కాదండి, ఫస్ట్లోనే ఇంక్లూడ్ చేయకుండానే వీళ్ళు తీసేస్తారనమాట. సో అలాంటి ఒక ఎగ్జామ్షన్స్ ఏవేవి ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 10(5) ప్రకారంగా లీవ్ ట్రావెల్ అలవెన్స్. సో కంపెనీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ని లీవ్ ట్రావెల్ కింద ఎంప్లాయీస్కి ఇవ్వడం జరుగుద్ది. సో ఈ పర్టికులర్ అలవెన్స్ అనేది కంప్లీట్గా ఎగ్జామ్ట్. ఎప్పుడు అని అంటే ఆ పర్టికులర్ మొత్తం అమౌంట్కి మనం కానీ లైక్ పిల్లలు ఎంప్లాయీ కానివ్వండి, వాళ్ళ స్పౌస్ కానివ్వండి, చిల్డ్రన్ కానివ్వండి, వాళ్ళ యొక్క పేరెంట్స్ కానివ్వండి అండ్ సిబ్లింగ్స్ ఎవరైతే అక్క, అన్న, చెల్లి, తమ్ముడు ఉంటారో వాళ్ళు ఎవరైనా డిపెండెంట్గా ఉండి వీళ్ళతో పాటు ట్రావెల్ చేశారు అని అంటే వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కూడా ఈ పర్టికులర్ అలవెన్స్లో మనం కవర్ చేసుకోవచ్చు అన్నమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10(13) ఎప్పుడైతే మనం జాబ్ని వెతుక్కుంటూ కొత్త సిటీకి వెళ్ళి అక్కడ ఒక హౌస్ని రెంట్కి తీసుకుని మనం కంపెనీ పర్పస్ ఆర్ జాబ్ పర్పస్ కోసం ఉంటామో ఆ పర్టికులర్ హౌస్ మీద రెంట్ని మన కంపెనీయే బేర్ చేస్తుంది అనమాట. దీని పేరే హౌస్ రెంట్ అలవెన్స్. కానీ మొత్తం వాళ్ళు ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్స్ కంప్లీట్గా ఇది ఎగ్జామ్టా అని అనుకుంటే కాదండి. దీనికి ఒక సెపరేట్ క్యాలిక్యులేషన్ అండర్ సెక్షన్ 10(13) ప్రకారం 3 స్టెప్స్లో చేస్తారు. సో ఈ 3 స్టెప్స్ చాలా ఒక మన బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది అండ్ మనం మెట్రో సిటీస్లో వర్క్ చేస్తున్నామా, నాన్ మెట్రో సిటీస్లో వర్క్ చేస్తున్నామా అనే పాయింట్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో మనకు హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత ఇస్తున్నారో ఈ అమౌంట్ ఎంత వచ్చిందో వీటి రెండిట్లో ఉండే తక్కువ అమౌంట్ని మనకి వాళ్ళు ఎగ్జామ్షన్ కింద ఇస్తారన్నమాట. ఇదండి హౌస్ రెంట్ అలవెన్స్ ఒక ఇది కాకుండా మనకు ఒక స్టాండర్డ్ డిడక్షన్ ఎంతైతే మనం శాలరీ ఆర్ బేసిక్ అన్నీ కలుపుకున్న తర్వాత మనకు ఒక ఎగ్జామ్షన్ విచ్ ఇస్ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 వరకు మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది కాకుండా ఎవరైతే నేను చెప్పినట్టు ఇంటి నుంచి బయటకు వచ్చి ఎవరైతే ఫుడ్ని కుక్ చేసుకోలేరో వాళ్ళకి ఫుడ్ కూపన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దాదాపుగా 2,600 2,600 వరకు ఆ పర్టికులర్ లిమిట్ వరకు ఇది కూడా ఎగ్జామ్ట్ అండి. సో కంపెనీ కొన్నిసార్లు మనకి కార్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళు కంపెనీ యొక్క కార్ని మనం లీజ్ బేసిస్లో తీసుకుని కొంచెం తక్కువ అమౌంట్కే మనం పే చేస్తూ ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీరు ఎగ్జామ్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్
టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ ఛార్జెస్. సో మనం ఈ కోవిడ్ టైంలో ఎప్పుడైతే ఇంట్లో నుంచే పని చేస్తున్నామో మనకు చాలా వరకు ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి కూడా రీయింబర్స్మెంట్ కింద మన కంపెనీ అలవెన్స్ ఇచ్చినట్టయితే అది కూడా మనం ట్యాక్సబుల్ పర్పస్ కోసం ఎగ్జెంప్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఇవే కాకుండా మనకి గ్రాట్యుటీ అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్గా వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా మనకి ఎగ్జెంప్షన్ అప్ టు 20 lakhs వరకు లిమిట్ ఉంటుందన్నమాట. అండ్ మనకి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ విఆర్ఎస్ తీసుకున్నట్టయితే ఒకేసారి మనకు వచ్చే అమౌంట్ నుంచి దాదాపు 5 లక్షల వరకు ట్యాక్సబుల్ ఎగ్జెంప్షన్ మనకి దొరుకుతుందన్నమాట. సో ఇవండి ఎగ్జెంప్షన్ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్. సో ఈ పర్టికులర్ వీడియో మీకు అర్థమై ఉంటుందని అండ్ ఈ పర్టికులర్ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని ఆశిస్తూ, నచ్చుంటే ఇమీడియట్గా లైక్ చేయండి అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్య గమనిక, ప్రతి వీడియోకి చెప్పినట్టుగానే ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియో మాత్రమే. అండ్ ఇలాంటి వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ బేస్డ్ ప్యూర్లీ ఆన్ ఫ్యాక్ట్స్ అనమాట. సో మేము ఎలాంటి ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఇందులో ఇన్వెస్ట్ చేయండి చేయొద్దు అన్న ఒక సలహాలు ఇవ్వడం అయితే జరగట్లేదండి. సో ఇది వెరీ బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సిన ట్యాక్సేషన్ టర్మ్స్. అండ్ ఎందులో ఎలా మీరు ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఈ పర్టికులర్ 1 month టైం కూడా ఇంకా ఉంది కాబట్టి మీరు మొత్తం అనాలిసిస్ చేసుకుని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాతే ఒక మంచి డెసిషన్ తీసుకుని మీ యొక్క ట్యాక్స్ లయబిలిటీని మీరు మేనేజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకో మంచి వీడియోతో రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ ఆల్సో అ వెరీ హ్యాపీ ట్యాక్సింగ్ పీరియడ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.